పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా అలసి సొలసిన బ్రతుకునా పాప భారం మోయలేక పరితపించు మమ్ములను స్వీకరించు దేవా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మరొకసారి అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు మనందరి ఉద్దేశంలో అర్పించుకుంటూ మరి ముఖ్యంగా వచ్చే వారంలో మదురైలో తమిళనాడులో జరుగుతున్నటువంటి ప్రత్యేక వడకమును సిస్టర్స్ని ప్రభు దీవించమని ప్రభు దగ్గర ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములతో అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా మరి ముఖ్యంగా ఉత్తర స్థలంలో బాధపడుతున్నటువంటి అనేక మంది బిడ్డల యొక్క వేదన తొలగిపోయి వారు పరలోకం చేరుటకై ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. డారతి రోజ్, వసంత రోజ్, సిల్వెస్టర్ రోజ్ మంచి జీవిత భాగస్వామి, ఎలిజబెత్ సునీత ప్రభుదాస్ సంతానవరం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కె అభిషేక్ రెడ్డి అర్పిత సంతానవరం కొరకు, ఓయ్ సంతోష్ రెడ్డి అశ్విత సంతానవరం కొరకు, అలాగే జి ఆనంద్ రెడ్డి పూజిత సంతానవరం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కె మరియా, మహిమ ఇంజనీరింగ్ వెల్డింగ్ షాప్ అభివృద్ధి కొరకు, దేవేందర్ శకుంతల మంచి ఆరోగ్యం కొరకు, ప్లాట్ మంచి రేటుకు అమ్ముడుపోనట్లుగా, జెడ్సన్ మంచి జీవిత భాగస్వామి కొరకు, విల్సన్ రిచర్డ్ బంగారు భవిష్యత్తు కొరకు, కుటుంబ దైవాసురం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మరియ వాణి, నీల, మహి, హెనీత్ గవర్నమెంట్ జాబ్ కొరకు, అలాగే దాసరి లారెన్స్, చిన్నప్ప, మేరీ లీలా ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రాహుల్ శ్రవ్యకి యుఎస్ఏలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా దేవుడు వారి జీవితంలో చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే వచ్చే వారంలో తమిళనాడులో జరగబోతున్నటువంటి ఆ యొక్క సిస్టర్స్ వడకాన్ని కూడా ప్రభు ఆశీర్వదించమని, పాల్గొంటున్న ప్రతి బిడ్డను ఆత్మతో నింపాలని, జరిగినటువంటి వడకంలో పాల్గొన్నటువంటి బిడ్డలు రాసి ఇచ్చిన ప్రతి విన్నపాన్ని ప్రభు ఆలకించమని భక్తితో ఈ గుర్తులలో ప్రభువును ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పల్లువికి ప్రవగించినది. జీవ ఊట్టయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనైన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును.
పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దానియేలు తన జీవితంలో కష్టాలలో ఉన్నప్పుడు, దేవుడు ఆయన ఆదుకున్నప్పుడు ఆయన పలికిన మాటలో ఒకటి, నిన్ను ప్రేమించు వారిని నీవు ఏనాడు చేయి విడువవు. When Daniel was in trouble, this is the statement when God helped him. He said, Lord, those who love you, you will never forsake them, Lord. దానియేలు గ్రంథం 14:38. Daniel 14:38 says like that. యేసుప్రభు కూడా లోకానికి వచ్చి లోకమును వదిలి వెళ్ళటానికి ముందు పలికిన మాటలో ఒకటి, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. ఈవెన్ జీసస్ బిఫోర్ యూ వెంట్ ఫ్రమ్ దిస్ వరల్డ్, he said to console us, I will never leave you orphan. John 14:18. పాడుదాం. అలసి సొలసిపోయి ఉన్నావా, నింపే దేవుడు, నిన్ను దీవించే దేవుడు ఒకడు ఉన్నాడు అని పాడే పాట. అలసి సొలసిన బ్రతుకునా నింపుము స్వామి నీ వసంతము. అలసి సొలసిన బ్రతుకునా నింపుము స్వామి నీ వసంతము. పాప భారం మోయలేక పరితపించు, నన్ను స్వీకరించు. పాప భారం మోయలేక పరితపించు, నన్ను స్వీకరించు. శరణం 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 దేవా, శరణం 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 దేవా. శరణం 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 దేవా, శరణం 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 దేవా. నీ దరి చేరిన వారిని చేయి విడువవయ్యా. నీ దరి చేరిన వారిని చేయి విడువవయ్యా. అనాథగా నిన్ను విడువవని అభయమునిచ్చిన ప్రభు నీవేగా. అనాథగా నిన్ను విడువనని అభయము ఇచ్చిన ప్రభు నీవేగా. శరణం 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 దేవా, శరణం 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 దేవా. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా అనాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అప్పుడప్పుడు జోకుగా నేను చెప్తూ ఉంటాను, ఇద్దరు వ్యక్తులు, భార్య భర్తలు ఇద్దరు ఇట్లా నిర్ణయం చేసుకున్నారంట సులువ మార్గమునకు. చూడు, మొదటి సులువ మార్గం నుండి 7వ మార్గం వరకు నేను నిన్ను మోస్తా, మరి 8 నుంచి 14 వరకు నీవు నన్ను మోయాలని తీర్మానం చేసుకుంటూ వస్తే ఫాదర్ తిట్టాడంట. ఇదేనా సులువ మార్గం? ఎందుకంటే ముందు రోజు ఫాదర్ గారు చెప్పాడు, మీకు ముళ్ళుగా అనిపించేదాన్ని మీరు మోసుకొని రావాలని చెప్పాడనమాట. ఈ రోజుల్లో చాలామంది పెళ్లి జీవితంలో అలాంటిది కొన్ని భారము అలా కనిపిస్తూ ఎక్కడి దాకా వెళుతుందంటే విడాకుల దాకా వెళ్ళిపోతుంది. జీవితంలో వచ్చే భారమును మనం ఎలా చూడాలని ప్రభు చెప్తున్నాడు. ఈ కీర్తన 68:19లో దినదినము మన భారములను మోయి ప్రభువునకు స్తుతి కలుగునుగాక, మనలను రక్షించువాడు అతడే. ఎవ్రీ డే అవర్ గాడ్ క్యారీస్ అవర్ బర్డన్, సో ప్రైజ్ బీ టు గాడ్ అండ్ హీ ఈస్ ద వన్ హూ రిడీమ్స్ అస్. కీర్తన 145:8-9లో ప్రభు ప్రేమ పూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు, అతడు అందరికీ మేలు చేయును. అవర్ గాడ్ ఈజ్ స్లో టు యాంగర్, ఫుల్ ఆఫ్ మర్సీ, అండ్ హీ షోస్ మర్సీ టు ఎవ్రీబడి. Psalm 145:8-9. అందుకే భారమును మనమోయవద్దు, ఆయనపై మోపమని చెప్పాడు. పాడుదాం. అలసి సొలసిపోయిన వారలారా నా చెందకు రండని పలికిన యేసు ప్రభు చూస్తూ ఈ పాట పాడుదాం. జీవిత భారము మోయలేక కృంగి కుసించే దీనులకు, జీవిత భారము మోయలేక కృంగి కృషించే దీనులకు, నీదు కరుణా ప్రేమను చూపి అండగా నిలిచిన ప్రభు నీవేగా. నీదు కరుణా ప్రేమను చూపి అండగా నిలిచిన ప్రభు నీవేగా. శరణం 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 దేవా, శరణం 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 దేవా. మోయలేని భారములను యేసుపై మోపే టైం 3 గంటల ప్రార్థన అర్పిస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రోజులలో
వ్యాధి అనేది ఒక పెద్ద భారముగా మిగిలిపోయింది. అందుకే వ్యాధి అని భారమును ఈ గుర్తులు అర్పిస్తాం. సో మెనీ పీపుల్ ఆర్ బర్డన్ బికాస్ ఆఫ్ సమ్ సిక్నెస్ ఇన్ దేర్ బాడీ. ఐసాయా 38:2-5, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 2-5. హిజ్కియా గోడవైపు ముఖము తిప్పుకుతూ, ప్రభు ఇన్నాళ్ళు నేను నిన్ను భక్తితోనూ చిత్తశుద్ధితోనూ సేవించి తిని కదా అని ప్రార్థన చేయుచుండెను, మిక్కిలి విలపించను. అప్పుడు ప్రభు చెప్తున్నాడు ప్రవక్త ద్వారా, నేను నీ మొర వింటిని, నీ కన్నీళ్లు చూచి తిని, నీ ఆయుస్సును ఇంకను 15 ఏళ్ళు పొడిగింతును అని చెప్పాను. When Hezekiah the king cried and wept bitterly, looking at the wall and crying to God, God sent the prophet back to him and said, I heard your cry, and I will wipe away your tears by adding 15 more years in your life. Isaiah 38:2-5. మీకు కూడా అలాంటి బాధ ఉంటే వ్యాధులను ఈ గుర్తులో దేవుడు స్వస్థపరచి ఆయుస్సును కూడా ఎక్కువగా చేయునుగాక. ప్రార్థనతో పాడుదాం, ప్రభుని ఆరాధిద్దాం. అలసి సొలసిన బ్రతుకునా నింపుము స్వామి నీ వసంతము. అలసి సొలసిన బ్రతుకునా నింపుము స్వామి నీ వసంతము. వ్యాధులన్ బాధలన్ భరించలేని వ్యధనొంది ఏడ్చే రోగులను, వ్యాధులన్ బాధలన్ భరించలేని వ్యధనొంది ఏడ్చే రోగులను, ప్రేమతో నీ చెంత రమ్మని పిలిచి స్వస్థతనిచ్చే పరమ వైద్యుడా, ప్రేమతో నీ చెంత రమ్మని పిలిచి స్వస్థతనిచ్చే పరమ వైద్యుడా. శరణం 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 దేవా, శరణం శరణం నీవే మాకు శరణం దేవా. వ్యాధులను అర్పిస్తాం, స్వస్థత కోసం ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో ప్రార్థన చేద్దాం. ఇంతవరకు దేవుడు భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నాడు. రాబోయే రోజుల్లో జరుగుతున్న ప్రయాణములు, ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్లో దేవుడు మనలను
అక్కడ పాల్గొంటున్న వారిని సంరక్షణలో ఉంచుకోవాలని భక్తితో కరుణ జపమాలలో సమర్పణ ప్రార్థన. అందరూ కలిసి యేసువా యేసువా దివ్యకారుణ్యమా దివ్యకారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నీకు నేను సమర్పిస్తూ ఉన్నాను. నా గతము నా నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రియమైన సహోదర సహోదరి, మన జీవితంలో రోగం మాత్రమే కాదు, ఇంకా చాలా భయంకరమైనటువంటి వేదన ఏమిటంటే ప్రియమైన వ్యక్తులను కోల్పోవడం. అది చాలా కుటుంబాలలో చాలామంది జీవితంలో జరిగింది. ఆ టైము చాలా బాధాకరమైన సమయం. ఎవరు మనల్ని ఓదార్చలేరు. అలాంటి పరిస్థితి ఒక స్త్రీకి వచ్చింది యేసుప్రభు జీవించిన కాలంలో. లూకా 7వ అధ్యాయం 12 నుంచి 14 వచనంలో, sometimes we lose somebody very close to us, dear to us. It could be your mother, it could be somebody very close. But that's a time you are broken and wounded. It becomes a heavy burden. అది తట్టుకోలేని భారం. అలాంటి వ్యక్తులుగా మీరు ఉన్నారా? అప్పుడప్పుడు అనిపిస్తుందా? ప్రభు వచ్చాడు, తాకాడు శవమును, ఆ వ్యక్తి సజీవంగా లేచాడు, తల్లి కన్నీళ్లు తుడిచాడు. The Lord comes into such kind of situation where we are broken, losing somebody very dear to us. But then God touches that situation and the man who was dead, he comes to alive and he wipes away the tears. అప్పుడు యేసు ప్రభు పలికిన మాట, ఏడవద్దమ్మా అని పలికాడు. Jesus said, do not weep. ఇప్పుడు మిమ్మల్ని కూడా చూసి ప్రభు చెప్తున్నాడు, పాడుదాం. మీరు అలసిపోయి ఉన్నారేమో ఆ సమస్యల మధ్యలో, ఈ పాట మీ కొరకై. అలసి సొలసిన బ్రతుకునా నింపుము స్వామి నీ వసంతము. అలసి సొలసిన బ్రతుకునా నింపుము స్వామి నీ వసంతము. పాప భారం మోయలేక పరితపించు నన్ను స్వీకరించు. పరితపించు నన్ను స్వీకరించు. ఏకైక కుమారుని కోల్పోయి ఏడ్చుకుంటూ వెళ్ళిన విధవరాలిని, ఏకైక కుమారుని కోల్పోయి ఏడ్చుకుంటూ వెళ్ళిన విధవరాలిని, ఏడ్వవద్దని పలికి ఆడెను తాకి మరణించిన కుమారుని లేపిన దేవా. ఏడ్వవద్దని పలికి ఆడెను తాకి మరణించిన కుమారుని లేపిన దేవా. శరణం 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 దేవా, శరణం శరణం
శరణం దేవా. మరి మీరు దేన్ని కోల్పోయారో ఆ వేదన ఏమిటో అర్పించండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రియమైన వ్యక్తులను కోల్పోయి ఏడుస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కుటుంబ భారముతో సమాధానమును కోల్పోయిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జీవితమే ఏడ్పులుగా మారిపోయిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధి అని భారమును మోయలేకపోతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అప్పు భారముతో భారపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంకా నేను బ్రతకలేని జీవితమే భారంగా మారిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆత్మహత్య చేసుకోవాలని సైతాను ప్రేరేపిస్తున్న ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విన్నపాలు రాసిచ్చి భారం తొలగిపోవాలని ఏడుస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ లో ఉన్న భారములన్నీ తొలగిపోవాలని ఏడుస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే రోజులలో జరగబోతున్న అన్ని వడకాళ్ళ మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎడారిలాగా అనిపిస్తుంది నా జీవితం, బాట ఎక్కడ, మార్గం ఎక్కడ అని ఏడుస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ముందుకు సాగలేకపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. నాకు తెలిసినటువంటి ఒక పేపర్లో చదివాను. అదేంటంటే ముందు రోజు రిజల్ట్ ఫెయిల్ అని వచ్చింది పేపర్లో. ఆ అమ్మాయి ఆ లోపల ఆత్మహత్య చేసుకున్నది. కానీ మరునాడు పేపర్ మిస్టేక్, అది ఆమె ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు వచ్చింది. ఇది ఈ రోజుల్లో పరిస్థితులు. మార్గం లేదు అని చెప్పేసి ఆ స్థాయి దాకా సైతాను తీసుకుపోయి చాలామందిని చంపేస్తున్నాడు. మీ పరిస్థితి ఎట్లాంటిది వచ్చినా మీరు పాడవలసినది నీవే నాకు శరణం, నీవే నాకు అభయం. యెషయా 43:19 నీవు ఎడారిలో బాట వేయదు, మరుభూమిలో త్రోవ వేయదు. Lord, in the desert you will make a way for me. Maybe my life is like a desert at this moment, but you are the way, the truth and the life. John 14:6 నీవే మార్గం, నీవే సత్యం, నీవే జీవం. పాడుదాం, ప్రార్థిస్తాం, మార్గములు తెరవబడునుగాక. ఆమేన్. జీవిత పోరాటములో మేము బయటపడు మార్గం కోసం ఎదురు చూడగా, జీవిత పోరాటంలో మేము బయటపడే మార్గం కోసం ఎదురు చూడగా, మార్గం సత్యం జీవం సర్వం నేనేనని అలికిన ప్రభు మాకు మార్గం చూపుమా. మార్గం సత్యం జీవం సర్వం నేనేనని పలికిన ప్రభు మాకు మార్గం చూపుమా. శరణం దేవా, శరణం దేవా, నీ పాదాలే మాకు శరణం దేవా, నీ పాదాలే మాకు శరణం దేవా, నీ బంగారు పాదాలే శరణం 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 దేవా. అలసిపోయిన ప్రతి బిడ్డకు ఈ పాట అందాలి. లింక్ను పంపండి. ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెప్పే దినముల కోసం చివరి గుర్తులు ప్రార్థించి ముగిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దయచేసి ఇప్పటి నుంచి ప్రార్థన మొదలు పెట్టండి. డిసెంబర్ 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు రేపటి నాయకులు, రేపు దేశం వాళ్ళ చేతిలో ఉంది, యువతి యువకులు, వారికి 2.5 రోజులు ఇక్కడ ప్రత్యేక సదస్సు అండగా వడకం జరుగుతుంది. షైన్ లైక్ స్టార్స్ అంటే నక్షత్రంలాగా ప్రకాశించండి, అది వాళ్ళకి ఇవ్వబడిన ధ్యానాంశం. దయచేసి యువతి యువకులందరికీ తెలియచేయండి. డిసెంబర్ 26 సాయంత్రం నుంచి 29 మధ్యాహ్నం వరకు. డిసెంబర్ 26th ఈవినింగ్ టు 29th ఈ ఆఫ్టర్నూన్ వీ హ్యావ్ ఓన్లీ 2.5 days a special retreat to, yes, like a star to shine your children in your family. That's youth. Please tell all the youngsters and start praying, please. తల వంచండి, ప్రభుని ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. అలసిపోయిన మీకును ఈ లింక్ని ఎవరెవరికి పంపిస్తున్నారో వారి జీవితంలో అలసిపోయిన పరిస్థితిని పాట ద్వారా, మాట ద్వారా, వాక్యం ద్వారా, ఈ బ్లెస్సింగ్ ద్వారా పితా పుత్ర పరిశుద్ధాత్ముడు మార్చి ఊరటనిచ్చి విశ్రాంతిని దయచేసి దీవించునుగాక. All those who are tired in life, including you, and all those who are receiving this link, be blessed in the name of the Father and of the Son and of the Holy Spirit. అలసి సొలసిన బ్రతుకునా నీవే మాకు శరణం, నీవే మాకు అభయం, నిన్నే నమ్మియున్నాము యేసువా, నిన్ను నమ్ముచున్నాము. గాడ్ బ్లెస్.